జై హో. అతడు వైకల్యాన్ని జయించి విజయాలను లయించి ఎదిగిన సౌరాష్ట్ర యువకుడు. పేరు ఉత్తమ్ మారు. ఊరు గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్. అతడికి పుట్టుకతో చూపు లేదు, ముక్కు సరిగ్గా లేదు, పెదవులు సవ్యంగా లేవు. వీటిని సరిచేసేందుకు వైద్యులు 8 శస్త్రచికిత్సలు నిర్వహించారు. నాటి బాలుడు ఉత్తమ్ నేడు నవయువకుడయ్యాడు, పరిణితి సాధించాడు. చక్కని గాయకుడై ఆనిముత్యాల్లాంటి హిందీ పాటలు పాడుతున్నాడు. మరోవైపు శ్లోకాలతో లోకాన్ని చూస్తున్నాడు. వాయిద్యాలపై సరిగమల మధురిమలతో ఓలలాడిస్తున్నాడు. తన వ్యధని స్ఫూర్తిదాయక కథగా విజయగాథగా మలుచుకున్న ఈ నవయువకుడు ఉత్తమ్ జితేంద్ర మారు. తన ఊరు గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్. పుట్టుకతోనే కంటిచూపు లేదు. ముక్కు, నోటి కండరాలు, పెదాలు ఏవీ కూడా ఎలా ఉండాలో అలా లేవు. అయినప్పటికీ విధిరాతను తిరస్కరించి తన విధులేమిటో తనే నిర్దేశించుకున్నాడు. తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇతడిని చూసిన అమ్మా నాన్నకు బిడ్డ పుట్టాడన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది. కారుణ్య మరణం లాంటి ప్రతిపాదనలు వచ్చినా వారు తోసిపుచ్చారు. అపసవ్య అవయవాల్ని సరిచేయటానికి 8 శస్త్రచికిత్సలు చేయించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం ఉత్తమ్ మారు అద్భుత జీవన పయనానికి దిశానిర్దేశం చేసింది. ఉత్తమ్ నా దాదీ చు. రోజు ఉత్తమ్ నేను ఉత్తమ్ అమ్మమ్మని. మా మనవడు ఉత్తమ్ రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాడు. యోగా, సూర్య నమస్కార సాధన చేస్తాడు. ఆ పరమాత్ముడు ఉత్తమ్ని సర్వోత్తమునిగా చేశాడు. మంచి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు అంతా బావుంది. ఉత్తమ్ని ఆ దేవుడు ఇంతకంటే ఇంకేం బాగు చేస్తాడులే అని నిట్టూర్చింది నిజం. దేవుడు బిడ్డనిచ్చాడు, కష్టాలు ఇచ్చాడు అనుకున్నాం. కానీ ఆయనే పెంచాడు కదా, ఇంకేం లోటు. ఉత్తమ్ కళ్ళతో చూడలేడు, పెదవులు లేవు, ముక్కు లేదు. అయినా తను అన్ని పనులు చేస్తాడు. అది చాలదా? હોઠ નહોતો, તાળવું નહોતું, બધું નહોતું. એ બધું અમે સરખી રીતે કરાયું અને ભગવાનની દયાથી સરસ મજાનું બની ગયો. ఉత్తమ్కు శారీరక ఎదుగుదలలో సవాళ్లున్నాయి. అయినప్పటికీ ప్రతిభకేమీ కొదవలేదు. అన్నింటా రాణిస్తున్నాడు. పాటలు పాడతాడు. పదునైన జ్ఞాపక శక్తి ఉంది. కంప్యూటర్ల పరిజ్ఞానం ఉంది. సంగీతాభినివేశం, నైపుణ్యం ఉన్నాయి. ఉత్తమ్ దినచర్య ధ్యానం, యోగాతో ఆరంభమవుతుంది. ఆ తర్వాత చకచకా సిద్ధమై కళాశాలకు వెళతాడు. అటు అభిరుచి, ఇటు చదువును సమన్వయం చేసుకుని పయనం సాగిస్తున్నాడు. తాతగారి హృదయపూర్వక మద్దతు, సహకారంతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నాడు. ఆత్మవిశ్వాసానికి సంకల్ప బలం తోడైంది. ઉત્તમના દાદા જન્મો ત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી. నేను ఉత్తమ్ తాతగారిని. పుట్టినప్పుడు తన పరిస్థితి దారుణంగా, దయనీయంగా ఉంది. పెదాలు లేవు, ముక్కు లేదు. వైద్యులకు చూపిస్తే మెదడు కూడా సవ్యంగా లేదన్నారు. ఓ ఇంజెక్షన్ ద్వారా సమస్య సమసిపోతుందని కొందరు సూచించారు. ఆ మాటలు అర్థమై కానీ మేము ఎంతమాత్రం ఒప్పుకోలేదు. తర్వాత ఎందరో వైద్యులకు చూపిస్తే శస్త్రచికిత్సలతో సరిచేశారు. పెదవులు, ముక్కు, కంటి శస్త్రచికిత్సలు హైదరాబాద్లో చేశారు. ముంబై జస్లోక్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బొలేరియా సాహెబ్ కొన్ని ఆపరేషన్లు చేశారు. బొంబే జస్లోక్మా డాక్టర్ గోలరియా సాహెబే కరెలు. చదువుతోనే కదా లోకాన్ని చూసేది. మరి ఎలా చదవటం? అందుకు వీలుండాలి కదా. ఏ పాఠశాలకు తీసుకెళ్లినా ఉత్తమ్కు ప్రవేశం లభించలేదు. ఎట్టకేలకు కరణ్ సింహ్ పాఠశాల, SH సిహార్ పాఠశాలలో ప్రవేశం దొరికింది. స్వీయ అవరోధాలు ఎన్ని ఉన్నా అవి అతడి చదువులో తన ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. ఉత్తమ్ చదువులో సహచరుల్ని మించి రాణించాడు. నేను రాజ్కోట్లోని మాదాపార్లో ఉంటున్నాను. ప్రస్తుతం MA సంస్కృతం చదువుతున్నాను. పాటలు పాడటంలో, తబలా వాదనంలో నాకెంతో ప్రావీణ్యం ఉంది. నేనిప్పుడు విద్యార్థులకు సంగీత తరగతులు నిర్వహిస్తున్నాను. నాకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీజీ, మాజీ సీఎం విజయ్ రూపానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా పురస్కారాలు పొందాను. నేను ఆలయాల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించాను. పుట్టినరోజు పండుగలు, పెళ్లి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తుంటాను. బర్త్డే పార్టీ హోయ్, శ్రీనాథ్ ઝાંખી હોય, લગ્ન હોય, ગમે ત્યાં હોય, અહીંયા પ્રોગ્રામ તો કરું છું. ఉత్తమ్ పాట అందుకున్నాడంటే పరవశమే. పాడటం, గ్రాహ్య శక్తి, జ్ఞాపక శక్తిని గుర్తించిన కుటుంబ సభ్యులు అవకాశాలు కల్పించారు.
సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించారు. ఓ సంగీత సంస్థలో చేర్పించారు. తొలుత కొన్ని సందేహాలున్నప్పటికీ తాతయ్య ప్రోత్సాహంతో రాణించి ఉత్తమ్ సందేహాలు నివృత్తి చేశారు. తర్వాత పాటల పల్లకిలో విహరిస్తూ రాణిస్తున్నారు. తను సంగీత వాద్య పరికరం శృతి చేశాడంటే ఇక సరిగమల మధురిమలే. સંગીતની અંદર આપણે જોઈએ તો ગાયન నేను గీతం సంగీతాన్ని సాహెబ్ హాజీ దగ్గర నేర్చాను. ఆర్గాన్ను మిలన్ సాహెబ్ వ్యాస్, శైలేష్ భాయ్ పాండ్యా నేర్పారు. భార్గవ భాయ్ జానీ, రామ్నిక్ భాయ్ మలాకియా తబలా వాదనంలో శిక్షణ ఇచ్చారు. డ్రమ్స్ లో కపిల్ భాయ్, మనీష్ భాయ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. నేను గాయత్రి తరగతులకు వెళ్తున్నాను. ప్రస్తుతం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ సోదరి నికితాబెన్ మణియార్ దగ్గర యోగా నేర్చుకుంటున్నాను. રવિશંકર છે એના બેન છે નિકિતાબેન મણિયાર એની પાસેથી ఉత్తమ్ పట్టుదల, అంకిత భావాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. బాలశ్రీ పురస్కారంతో సత్కరించింది. వివిధ భాషలు, వివిధ శైలుల గానం చేయగల బహుముఖ ప్రజ్ఞను సంగీత ప్రపంచమే ప్రశంసించింది. బహుళ వాద్యాల వాదనలో ప్రావీణ్యం, సంస్కృత శ్లోకాల్ని జ్ఞాపకం ఉంచుకుని చదివే ప్రజ్ఞ వేటికవే ప్రత్యేకం. వైకల్యాలు అతడి సంకల్పాన్ని నిరోధించలేకపోయాయి. అద్భుత విజయాలను అడ్డుకోలేదు. శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. પણ એ 22 વર્ષનો થયો ને હજી સુધી કોઈ દી રોતા નથી આવડતી, રોયો જ નથી. మా మనవడికి 22 ఏళ్లొచ్చాయి. వీడు బాధపడగా నేను చూడలేను. ఎప్పుడూ చదివే ధ్యాస. భగవద్గీత, ఉపనిషత్తుల సంస్కృత శ్లోకాలను వల్లెవేస్తాడు. నారద మహర్షి విరచిత భక్తి సూత్ర, పతంజలి రాసిన యోగ సూత్ర, పాణిని అష్టాధ్యాయ అన్నీ తెలుసు. 190 సినీ మధుర గీతాలు ఆలపిస్తాడు. గజల్స్ ఆలాపన అందుకుంటాడు. గర్భా నృత్య గీతాలను గానం చేస్తాడు. ఇక జ్ఞాపక శక్తికేం భేషుగ్గా ఉంది. તમે એમ કહો કે 18-5 તો ગરબા ગાવા જાય, એની સ્મૃતિ શક્તિ તો અસંખ્ય છે. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుడిగా ఎదిగాడు. ఉత్తమ్ మారు విభిన్న ప్రతిభామూర్తిగా రాణిస్తున్నాడు. ఏ ప్రపంచం తనని వివక్షకు గురి చేస్తుందో అదే ప్రపంచాన్ని తన దగ్గరకు రప్పించుకునే శక్తి ఉంది. సవాళ్లను అధిగమించి విజయాన్ని సొంతం చేసుకున్న అతడి జీవిత గాథను గుజరాత్ ప్రభుత్వం పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. నేను ఉత్తమ్ అమ్మని. ఎవరైనా సరే మా ఉత్తమ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. తను నా బిడ్డగా జన్మించినందుకు నేను గర్వపడుతున్నాను. ગર્વ અનુભવ થાય છે એમ કે મારા કોકે એને જન્મ લીધો એમ.